హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా రాక్షసివే పార్ట్ 2. ఇక కథలోకి వెళితే రాత్రి 7:40 బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్ విద్యుత్ దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ హోటల్ ఆవరణలోకి ఒక సాధారణమైన బుల్లెట్ బైక్ వచ్చి ఆగింది. అందులో నుంచి దిగాడు ఏసీపీ రుద్ర. డ్యూటీ సమయం ముగియడంతో అతను పోలీస్ యూనిఫామ్లో లేడు. లేత నీలం రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నల్లటి ప్యాంట్ ధరించి ఉన్నాడు. షర్ట్ స్లీవ్స్ మోచేతి వరకు మడిచి ఉన్నాయి. అతని ముఖంలో ఎప్పటిలాగే ఏ భావము పలకని గంభీరత్వం కొలువుదీరి ఉంది. హోటల్ లోపలికి అడుగు పెడుతున్న రుద్ర మనసులో ఒకటే ఆలోచన. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఒక అహంకారి విసిరిన సవాలును స్వీకరించి నా స్థాయిని నేను తగ్గించుకుంటున్నానా? లేక ఆ అమ్మాయి కళ్ళల్లో మొన్న కనిపించిన ఆ అమాయకత్వం నిజమో కాదో తెలుసుకోవాలన్న ఆరాటమా? తనని తాను ప్రశ్నించుకుంటూనే హోటల్ రిసెప్షన్ వైపు నడిచాడు. అక్కడ ఉన్న సిబ్బంది, వెల్కమ్ సార్, మిస్ తారా గారు మీకోసం రూఫ్ టాప్ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నారు. టేబుల్ నెంబర్ 7 అని ఎంతో మర్యాదగా చెప్పారు. లిఫ్ట్ ఎక్కి రూఫ్ టాప్కి చేరుకున్నాడు రుద్ర. అక్కడ వాతావరణం అంతా చాలా రొమాంటిక్గా ఉంది. సన్నటి వాయిద్య సంగీతం వినిపిస్తుంది. చుట్టూ హైదరాబాద్ నగరపు రాత్రి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఆ రెస్టారెంట్లోని ఒక మూల ఎవ్వరికీ అంత సులభంగా కనిపించని విధంగా అందంగా పూలతో అలంకరించబడిన టేబుల్ దగ్గర కూర్చొని ఉంది తార. రుద్ర అడుగులు ఆమె వైపే పడ్డాయి. ఆమెను సమీపిస్తున్న కొద్దీ అతని గుండె లయలో సన్నటి మార్పు వస్తోంది. ఆ రోజు తార అందం వర్ణనాతీతంగా ఉంది. ముదురు మెరూన్ రంగు షిఫాన్ చీరలో, స్లీవ్లెస్ బ్లౌజ్తో, మెడలో ఒక సన్నటి వజ్రాల హారంతో అచ్చం ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతలా ఉంది. లైట్ మేకప్ ఆమె అందాన్ని మరింత సహజంగా చూపిస్తుంది. చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని నెమ్మదిగా తిప్పుతూ ఎదురు చూస్తున్న తారా దృష్టి రుద్ర మీద పడింది. ఆమె పెదవులపై గెలుపును సూచించే ఒక చిరునవ్వు మెరిసింది. నేను విసిరిన వలలో ఈ సింహం చిక్కుకుంది. ఇక నా ఆట మొదలు అని మనసులోనే అనుకుంటూ లేచి నిలబడింది. వెల్కమ్ ఏసీపీ గారు, మీరు రారేమో అని భయపడ్డాను. కానీ మీరు మీ పౌరుషాన్ని వదులుకోరని నాకు తెలుసు అంటూ కుర్చీ చూపించింది. రుద్ర కూర్చుంటూ, నా పౌరుషం గురించి నీకు తెలీదు తారా. నువ్వేదో పెద్ద నాటకానికి తెర తీశావు. దాని క్లైమాక్స్ ఏంటో చూసి వెళ్దామని వచ్చాను. చెప్పు, ఏంటి నీ ప్లాన్? నన్ను డ్యూటీ నుంచి తీయించడానికి ఏదైనా స్టింగ్ ఆపరేషన్ ప్లాన్ చేశావా? లేక ఇంకేదైనా కుట్ర పన్నావా? అని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆమె కళ్ళల్లో ఎలాంటి భయం లేదు. పైగా ఒక మత్తు ఉంది. తన కూర్చిని లాక్కొని రుద్రకు మరింత దగ్గరగా కూర్చుంది తార. ఆమె ఒంటి నుంచి వస్తున్న ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన రుద్రను తాకింది. మీరు ప్రతిదాన్ని పోలీస్ యాంగిల్లోనే ఎందుకు చూస్తారు రుద్ర? ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి మీకోసం ఇంత అరేంజ్మెంట్స్ చేసి పిలిస్తే దాని వెనక కుట్ర ఉందని ఎలా అనుకుంటారు? నా మనసులో ఏముందో చెబుతాను అన్నాను కదా అంటూ తన చేతిని నెమ్మదిగా రుద్ర చేతి మీద వేయబోయింది. రుద్ర వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అతని ముఖంలో కఠినత్వం పెరిగింది. నీ అందం చూసి మోసపోవడానికి నేనేమి కాలేజీ కుర్రాడిని కాను తారా. కవర్ చేయబడిన శూన్యం అని నేను అన్నందుకు ఎలాగైనా నన్ను నీ ప్రేమలో పడేసి ఆ తర్వాత అవమానించాలని నువ్వు పన్నిన వల ఇది. నీ అహంకారం దెబ్బతిన్నది. దానికి ప్రతీకంగా నా మనసుతో ఆడుకోవాలనుకుంటున్నావు. కరెక్టేనా అని తార గుండెల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. తార ఒక్క క్షణం బిత్తరపోయింది. తాను మనసులో అనుకున్న ప్లాన్ని అతను అక్షరాల ఎలా చదివాడో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె వెంటనే తేరుకొని తన నటనను కంటిన్యూ చేసింది. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఎంతో బాధపడుతున్నట్లుగా నటించింది. రుద్ర, నన్ను ఎందుకిలా అర్థం చేసుకుంటున్నారు? అవును, ఆ రోజు స్టేషన్లో జరిగిన అవమానానికి మీ మీద పగ పెంచుకున్న మాట నిజమే. కానీ మిమ్మల్ని రోజు ఫాలో అవుతున్న కొద్దీ
మీరు చేస్తున్న సేవ, మీ నిజాయితీ, మీ వ్యక్తిత్వం చూసి నా మనసు మారిపోయింది. మీలాంటి మగాడిని నేను నా జీవితంలో చూడలేదు. నా డబ్బు, నా తండ్రి హోదా చూసి నా చుట్టూ తిరిగే మగాళ్ళను చూశాను కానీ, నా తప్పుని ఎత్తి చూపించి నా ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన మొదటి వ్యక్తి మీరు. ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ రుద్ర అని ఎంతో గాఢంగా, నిజమే అన్నట్లుగా చెప్పింది తార. ఆమె నటన ఎంత అద్భుతంగా ఉందంటే ఆ క్షణంలో ఎవరైనా సరే ఆమె ప్రేమలో పడిపోవాల్సిందే. కానీ రుద్ర చలించలేదు. అతని ముఖంలో ఒక చేదు నవ్వు మెరిసింది. ప్రేమ, చాలా తేలికగా వాడేశావు ఈ పదాన్ని. ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? ప్రేమ అనేది ఒకరిని జయించడానికి వాడే ఆయుధం కాదు. ఒకరి పట్ల ఉన్న ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఆడే ఆట కాదు. ప్రేమ అంటే ప్రాణం. ప్రేమ అంటే త్యాగం. ఒకరి కోసం ఒకరు కరిగిపోవడం అంటూ ఆగాడు రుద్ర. ఆ క్షణం అతని గొంతులో పూడుకుపోయిన ఒక భయంకరమైన బాధ ధ్వనించింది. అతని కళ్ళల్లో ఎప్పుడూ రగిలే అగ్ని కాస్త తగ్గి చెప్పలేని వేదన ఒకటి కనిపించింది. తార ఆశ్చర్యంగా అతని వైపే చూస్తుంది. అతని గొంతులోని ఆ ఆర్తి, ఆ వేదన ఆమెను తాకింది. తను నటిస్తూ ఆడుతున్న ఈ ఆటలో రుద్ర ఎందుకింత ఎమోషనల్ అవుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. నాకు తెలుసు తారా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో. నా జీవితంలో నేను చాలా మోసాలు చూశాను. ఎంతోమంది నేరస్తుల మైండ్ సెట్ని చదివాను. నీ పగ, నీ కోపం ఇంకా చావలేదు. నువ్వు నన్ను వలలో వేసుకొని నన్ను నీ కాళ్ళ దగ్గర పడేసి నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నావు. కానీ గుర్తుంచుకో, నేను రాతితో చేసిన మనిషిని. నాతో ఆడుకోవడం మానేసి నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో అని కరాఖండిగా చెప్పేసి కుర్చీలో నుంచి లేచాడు రుద్ర. తారకు అవమానంతో ముఖం ఎర్రబడింది. తన ప్లాన్ ఇలా ఫ్లాప్ అవుతుందని ఆమె ఊహించలేదు. తన అద్భుతమైన అందాన్ని, తన మాటల మత్తును ఒక మగాడు ఇంత సులభంగా తిరస్కరిస్తాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. రుద్ర తనను ఒక ఫ్రాడ్ లాగా ముఖం మీదే అనేయడం ఆమె ఆత్మగౌరవాన్ని మరింత గాయపరిచింది. కోపంతో ఆమె కూడా లేచి నిలబడింది. ఆగు రుద్ర అని గట్టిగా అరిచింది. ఆమె గొంతులోని తీవ్రతకు రుద్ర ఆగి వెనక్కి తిరిగాడు. తార కళ్ళల్లో నిజమైన కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఈసారి ఆమె నటించడం లేదు. ఆమె అహంకారానికి తగిలిన దెబ్బకి ఆవేదనతో అరుస్తోంది. అవును, నేను ప్లాన్ చేశాను. నిన్ను నా ప్రేమలో పడేసి ఆ తర్వాత నిన్ను అవమానించి నీ ఇగోని క్రాష్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను రోడ్డు మీద అందరి ముందు కొట్టావు. నా తండ్రి ముందు నన్ను దోషిలా నిలబెట్టావు. నా మనసులో ఎంత ఆక్రోశం ఉందో నీకేం తెలుసు. నేను ఏం తప్పు చేశానని నన్ను అంతలా అవమానించావు? డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం తప్పే, కానీ నువ్వు నన్ను ట్రీట్ చేసిన విధానం నాకు నచ్చలేదు. అందుకే నిన్ను నా కాళ్ళ దగ్గర పడేయాలని అనుకున్నాను. బట్ యు ఆర్ ఏ మ్యాన్ విత్ నో హార్ట్. నీకు అస్సలు మనసే లేదు అంటూ టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ని కోపంగా నేలకేసి కొట్టింది. గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. చుట్టుపక్కల టేబుల్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా వీళ్ళ వైపే చూస్తున్నారు. రుద్ర చాలా నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, జాలి ఉంది. ఆ జాలిని చూసి తార మరింత రగిలిపోతోంది. నీకు మనసు ఉంది తారా, కానీ ఆ మనసు నిండా అహంకారం అనే మురుగు నిండి ఉంది. నీకు డబ్బుందన్న గర్వం, నువ్వు కమిషనర్ కూతురివి అన్న పొగరు, ఇవి నిన్ను మనిషిగా బతకనివ్వడం లేదు. ఈరోజు నువ్వు ఆడుతున్న ఈ నాటకం కూడా నీ అహంకారాన్ని తృప్తిపరుచుకోవడానికే తప్ప నీలో ఉన్న ఒక ఆడపిల్ల కోసం కాదు. నిజం చెప్పాలంటే నువ్వు ఒంటరిదానివి. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా, నీ నాన్న పవరున్నా నువ్వు లోపల ఒక చిన్న ఏడుస్తున్న పిల్లవి. నీకు నిజమైన ప్రేమ దొరకలేదన్న ఫ్రస్ట్రేషన్ నీలో ఉంది. దాన్ని ఇలాంటి పిచ్చి పనులతో తీర్చుకోవాలని చూస్తున్నావు. రుద్ర అన్న ఆ మాటలు తార మనసులోని సున్నితమైన తీగను మీటాయి. ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. నువ్వు ఒంటరిదానివి అన్న మాట ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అది పచ్చి నిజం. తన తల్లి చనిపోయినప్పటి నుంచి తన తండ్రి బిజీ లైఫ్లో పడిపోయి తనకు డబ్బే ఇచ్చాడు తప్ప అక్కున చేర్చుకొని ఓదార్చలేదు.
తన స్నేహితులు తన డబ్బు కోసం వస్తారు. తను లోపల ఎంత బాధపడుతుందో, ఎంతగా ప్రేమ కోసం పరితపిస్తుందో ఈ రోజు వరకు ఎవ్వరూ గుర్తించలేదు. ఒకే ఒక్కడు తనను ద్వేషిస్తున్నాడు అనుకున్న ఈ రుద్ర తన మనసులోని చీకటి కోణాన్ని ఎలా పసిగట్టాడు? తారకు తెలియకుండానే ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆమెలోని అహంకారం కరిగిపోయి ఒక నిస్సహాయమైన ఆడపిల్ల బయటకు వచ్చింది. తల దించుకొని నెమ్మదిగా ఏడవడం మొదలుపెట్టింది. రుద్ర ఆ దృశ్యాన్ని చూసి కాస్త చలించిపోయాడు. తార ఇలా ఏడుస్తుందని తను ఊహించలేదు. ఎప్పుడు అగ్నిలా మండిపడే తారలో ఇంత బాధ దాగి ఉందా అని అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అతను చెయ్యి చాచి ఆమె భుజాన్ని తాకబోయాడు. కాని వెంటనే తన గతాన్ని గుర్తు చేసుకొని ఆగిపోయాడు. బంధాలు, ప్రేమ నా జీవితానికి వద్దు అని తనకు తాను గుర్తు చేసుకున్నాడు. తారా, నా మీద పగ పెంచుకోవడం వల్ల నీకు వచ్చేది శూన్యం. ఇకపైన ఆ అహంకారాన్ని వదిలేసి నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం నేర్చుకో. నీ కోసం ఎదురు చూసేవాళ్ళు, నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ కోసం నీ లైఫ్ని దారిలోకి తెచ్చుకో. గుడ్ బై అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. తార అక్కడే అలాగే నిలబడిపోయి అతను వెళ్ళిన దారినే చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఇప్పుడు పగ లేదు, ద్వేషము లేదు, కేవలం ఒక శూన్యత. రుద్ర తనను తిరస్కరించినందుకు కాదు, తనలోని లోపాన్ని తనకే పరిచయం చేసి వెళ్ళినందుకు ఆమెకు ఏదో తెలియని వేదన కలుగుతుంది. ఎవరు నువ్వు రుద్ర? నీ కళ్ళల్లో అంత కఠినత్వంతో పాటు అంత జాలి ఎలా దాగి ఉంది? నా మనసును ఇంతలా చదివిన నువ్వు నీ మనసును ఎందుకు రాయిలా మార్చుకున్నావు? నీ ఈ ఇటుక కోట వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని తారా మనసు పదే పదే ప్రశ్నించుకోసాగింది. ఒకప్పుడు రుద్రని ఓడించాలని, అతన్ని అవమానించాలని కంకణం కట్టుకున్న తారా మనసులో ఇప్పుడు అతన్ని అర్థం చేసుకోవాలన్న ఒక సరికొత్త ఆరాటం మొదలైంది. ఇది కేవలం పగ కాదు, అహంకారం దెబ్బతినడం కాదు. ఇది అంతకు మించిన ఏదో బలమైన బంధం. ఆ బంధం పేరు అనురాగం అని తెలుసుకోవడానికి ఆమెకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. మరుసటి రోజు ఉదయం కమిషనర్ భూపతిరావు గారి బంగ్లాలో హడావిడి వాతావరణం నెలకొని ఉంది. ఆయన డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఆయన పక్కనే మౌనంగా కూర్చొని కాఫీ తాగుతున్న తారను చూశాడు. నిన్న రాత్రి హోటల్ నుంచి వచ్చినప్పటి నుంచి తార చాలా సైలెంట్గా ఉంది. ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనో, పని వాళ్ళ మీద అరుస్తూనో ఉండే తార ఇలా మౌనంగా ఆలోచనల్లో మునిగిపోవడం భూపతిరావుకి వింతగా అనిపించింది. తారా, ఏమైందమ్మా, డల్గా ఉన్నావు అని అడిగాడు ప్రేమగా. తార ఉలిక్కిపడి తండ్రి వైపు చూసింది. ఏం లేదు డాడీ, జస్ట్ కొంచెం హెడ్ఏక్గా ఉంది అని చెప్పి మళ్ళీ కాఫీ కప్పు వైపు చూసుకుంది. భూపతిరావు కొద్దిసేపు ఆగి, నిన్న రాత్రి నేను ఒక ఫైల్ చూశాను తారా. మన సిటీలో జరుగుతున్న ఒక డ్రగ్ మాఫియా మీద ఏసీపీ రుద్ర ఒక పెద్ద ఆపరేషన్కి ప్లాన్ చేస్తున్నాడు. ఆ డ్రగ్ మాఫియా వెనక చాలా పెద్ద పొలిటీషియన్స్ హస్తం ఉంది. రుద్ర ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. నేను అతన్ని ఈ కేసు నుంచి తప్పుకోమని చెప్పినా వినడం లేదు. వాడు మహా మొండివాడు, ప్రాణం పోయినా వెనక్కి తగ్గే రకం కాదు అని తనలో తానే అన్నట్లుగా చెప్పాడు. రుద్ర ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అన్న మాట వినగానే తార గుండెల్లో ఏదో తెలియని భయం మొదలయ్యింది. అకస్మాత్తుగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి డాడ్, ప్రాణాలకు ముప్పు ఉంటే మీరే అతన్ని ఆపొచ్చు కదా, ఎందుకు ఆ కేస్ అతనికి ఇచ్చారు అని కంగారుగా అడిగింది. భూపతిరావు ఆశ్చర్యంగా కూతురు వైపు చూశాడు. ఏంటి తారా, మొన్నటి దాకా వాడంటే ప్రాణాలు తీసేంత కోపంతో ఉన్నావు, ఇప్పుడు వాడి ప్రాణాల గురించి ఇంతలా ఆందోళన పడుతున్నావు అని అడిగాడు. తారా ఒక్కసారిగా నాలుక కరుచుకుంది. తనలోని భయాన్ని తన తండ్రి పసిగట్టేశాడని అర్థమైంది. అదేం లేదు డాడ్, ఏదో ఒక పోలీస్ ఆఫీసర్కి ప్రాణాపాయం అని మీరు చెబుతుంటే నేను జస్ట్ ఒక సిటిజన్గా రియాక్ట్ అయ్యాను అంతే అని మాట మార్చే ప్రయత్నం చేసింది. కానీ భూపతిరావుకు తారాముఖంలో ఆ క్షణం కనిపించిన కంగారు, భయం సులభంగా అర్థమైపోయాయి. తన కూతురి మనసులో ఏదో జరుగుతుందని ఆయనకి అనిపించింది.
కానీ ప్రస్తుతం ఆ డ్రగ్ మాఫియా కేసు గురించి ఆలోచించాల్సి ఉంది కాబట్టి ఆ టాపిక్ని వదిలేశారు. సరే నేను వెళ్తున్నాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళిపోగానే తార గబగబా తన గదిలోకి పరుగు తీసింది. తలుపు వేసుకొని అటూ ఇటూ పాచర్లు చేయసాగింది. రుద్రకి ముప్పు ఉందా? అతని ప్రాణానికి ప్రమాదం ఉందా? నో, అలా జరగకూడదు. ఎందుకు జరగకూడదు తారా? వాడు చచ్చిపోతే నీ మీద చెయ్యి వేసుకున్నా వాడికి శిక్ష పడినట్లే కదా అని నీ మనసు ఆనందించాలి కదా. కానీ ఎందుకింత బాధపడుతున్నావు అని తనను తాను ప్రశ్నించుకోసాగింది తారా. అప్పుడే ఆమెకు అర్థమైంది, తాను రుద్రం మీద పగ సాధించాలనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే అని. ఆ అవమానం వెనక అతని నిజాయితీ పట్ల, అతని వ్యక్తిత్వం పట్ల తన మనసులో ఏర్పడిన ఆరాధన చాలా బలమైందని ఆమెకు స్పష్టమైంది. రుద్రకు ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే తన ప్రాణం విలవిలలాడుతోందని ఆమెకు అర్థమైంది. నేను అతన్ని కలవాలి, ఎలాగైనా ఆ డ్రగ్ ఆపరేషన్ ఆపేయమని చెప్పాలి. నా మాట వినకపోతే బ్రతిమలాడైనా సరే అతన్ని కాపాడుకోవాలి అని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చింది తారా. హైదరాబాద్ నగరంలో ఉరుకులు పరుకుల జీవితం అప్పుడే మొదలవుతోంది. కానీ తారా మనసులో మాత్రం రాత్రి నుంచే ఒక పెద్ద తుఫాను చెలరేగుతోంది. తన తండ్రి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో పదే పదే మారు మోగుతున్నాయి. రుద్ర ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. వాడు మహామొండివాడు. ప్రాణం పోయినా వెనక్కి తగ్గడు. ఈ మాటలు తలుచుకుంటున్నప్పుడల్లా తార గుండె కవాటాలు మూసుకుపోతున్నట్లు అనిపిస్తోంది. అహంకారం అనే కోటలో ఇన్నాళ్ళు బందీగా ఉన్న ఆమె మనసు ఇప్పుడు రుద్ర అనే ఒక నిజాయితీ గల మగాడి కోసం తల్లడిల్లిపోతుంది. తను అతన్ని ద్వేషిస్తుందని అనుకుంది. కానీ ఆ ద్వేషం వెనక ఎంతో గాఢమైన ఆరాధన దాగి ఉందని, అది ఎప్పుడో ప్రేమగా మారిపోయిందని ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. గదిలో అద్దం ముందు నిలబడిన తార తనను తాను చూసుకుంది. ఎప్పుడు ఖరీదైన మోడ్రన్ డ్రెస్సులు, కళ్ళు చెదిరే మేకప్తో కనిపించే తార ఈరోజు అలా లేదు. లేత గులాబీ రంగు కాటన్ చీర, దానికి తగ్గ సింపుల్ బ్లౌజ్ ధరించి ఉంది. ఆమె ముఖంలో అహంకారపు ఛాయలు లేవు. కళ్ళల్లో ఒక నిస్సహాయత, ఏదో తెలియని ఆర్తి కనిపిస్తున్నాయి. మెడలో ఒక చిన్న గొలుసు, నుదుటిన సన్నటి బొట్టు. అంతే, ఆమె ఆకృతిలో వచ్చిన ఈ మార్పు ఆమె అంతరంగంలో వచ్చిన మార్పుకు అద్దం పడుతోంది. గబగబా కిందకు వచ్చి తన కారు కీస్ తీసుకొని బయలుదేరింది తార. డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఆమె మనసులో ఒకటే ఆలోచన, ఎలాగైనా రుద్రను కలవాలి. ఆ డ్రగ్ మాఫియా కేసు నుంచి అతన్ని తప్పుకోమని బ్రతిమలాడాలి. అతను నా మాట వినడు అని తెలుసు. అయినా సరే ప్రయత్నించాలి. నా ప్రాణం కంటే అతని ప్రాణమే నాకు ఇప్పుడు ముఖ్యం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్న తార కారు దిగి లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్న రైటర్ ఆమెను చూసి గుర్తుపట్టి గౌరవంగా లేచి నిలబడ్డాడు. కమిషనర్ గారి కూతురు కావడంతో ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. ఏసీపీ రుద్రగారు ఉన్నారా అని అడిగింది తార కంగారుగా. లేదు మేడం, సారు 2 రోజుల నుంచి ఒక స్పెషల్ ఆపరేషన్ పనిలో చాలా బిజీగా ఉన్నారు. రాత్రి కూడా ఇంటికి వెళ్ళలేదు. ఈ ఉదయం మాత్రం జస్ట్ ఒక అరగంట కోసం ఇంటికి వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంటనే డ్యూటీకి వచ్చేశారు అని చెప్పాడు ఆ రైటర్. తారకు ఒక్క క్షణం కూడా వృధా చేయడం ఇష్టం లేదు. రుద్ర ఇంటి అడ్రస్ తీసుకొని వెంటనే కారు మలక్పేట్ వైపు పోనిచ్చింది. మలక్పేట్లోని రుద్ర ఇల్లు. ఉదయం ఎండ లేతగా పడుతోంది. ఇంటి ముందున్న చిన్న తోటలో పారిజాతం పూలు రాలి నేలంతా తెల్లటి తివాచి పరుచుకున్నట్లుగా ఉంది. తులసి కోట దగ్గర దీపం వెలుగుతుంది. ఆ వాతావరణమంతా ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా ఉంది. ఇంటి లోపల పూజ గదిలో అన్నపూర్ణమ్మ కళ్ళు మూసుకొని లలిత సహస్రనామం పఠిస్తోంది. ఆమె ముఖంలో భక్తితో పాటు తన కొడుకు గురించిన ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. 2 రోజుల నుంచి కొడుకు ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా పనిలో ఉన్నానమ్మా అని ఒక్క ముక్కలో ఫోన్ పెట్టేయడం ఆమెను కలవరపెడుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. పూజ ముగించుకొని హాల్లోకి వచ్చిన అన్నపూర్ణమ్మ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ నిలబడి ఉన్నది తార.
లేత గులాబీ రంగు చీరలో అచ్చం గుడిలో వెలిగే దీపం కలశంలా ఉంది. ఆ ఇంటి వాతావరణానికి, ఆ పల్లెటూరి వాతావరణానికి ఏమాత్రం సంబంధం లేని ఒక అద్భుతమైన అందం ఆ గుమ్మం ముందు నిలబడడం చూసి అన్నపూర్ణమ్మకి నోటమాట రాలేదు. నమస్తే ఆంటీ అని 2 చేతులు జోడించి నమస్కరించింది తార. ఎంతో మృదువైన గొంతుతో. అన్నపూర్ణమ్మ తేరుకొని నమస్కారం అమ్మా, ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు అని అడిగింది ప్రేమగా. తార నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. ఆ ఇంటిని కలయజూసింది. ఎలాంటి ఖరీదైన ఫర్నిచర్ లేదు, కానీ ఎంతో శుభ్రంగా పద్ధతిగా ఉంది. గోడల మీద రుద్ర చిన్ననాటి ఫోటోలు, డిగ్రీ తీసుకున్నప్పటి ఫోటోలు ఉన్నాయి. ఆ ఇంటి ప్రతి అణువులోనూ ఒక రకమైన ప్రశాంతత దాగి ఉంది. తన బంగ్లాలో ఉన్న 100 కోట్ల ఆస్తి కూడా ఇవ్వలేని ప్రశాంతత అది అని తారకు ఆ క్షణం అనిపించింది. నా పేరు తారా ఆంటీ. నేను రుద్రగారి ఫ్రెండ్ని. ఆయన ఉన్నారా అని కాస్త తడబడుతూ అడిగింది. రుద్ర ఫ్రెండ్ అన్న మాట వినగానే అన్నపూర్ణమ్మ ముఖం 1000 బల్బులా వెలిగిపోయింది. తన కొడుక్కి ఆడపిల్లల స్నేహితులు ఉన్నారా? అది ఇంత అందమైన పద్ధతి గల అమ్మాయి రుద్ర స్నేహితురాలా? అన్నపూర్ణమ్మ ఆనందానికి అవధులు లేవు. కొడుకు జీవితంలోకి ఒక వసంతం రాబోతుందన్న చిన్న ఆశ ఆమె గుండెల్లో చిగురించింది. అలాగా అమ్మా, రారా లోపలికి రా, కూర్చో ఇలా అంటూ సోఫా చూపించింది. బాబు ఇప్పుడే వచ్చాడు. 2 రోజులుగా డ్యూటీలోనే ఉన్నాడు పాపం. స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడే వస్తాడు. నువ్వు కూర్చో, నేను నీకు కాఫీ తీసుకొస్తాను అంటూ ఎంతో ఉత్సాహంగా వంటగదిలోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. తార సోఫాలో కూర్చొని చుట్టూ చూస్తుంది. పక్కనే ఉన్న ఒక చిన్న టేబుల్ మీద రుద్ర పోలీస్ క్యాప్, అతని ఐడి కార్డ్, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ క్యాప్ని చూస్తుంటే తార మనసులో రుద్ర గంభీరమైన రూపం మెదులుతోంది. అసంకల్పితంగా ఆమె చెయ్యి వెళ్ళి ఆ క్యాప్ని సున్నితంగా తాకింది. ఆ స్పర్శలో ఒక తెలియని భద్రతా భావం ఆమెను ఆవహించింది. కొద్ది క్షణాల్లో అన్నపూర్ణమ్మ వేడి వేడి ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి తారా చేతికి ఇచ్చింది. తీసుకో అమ్మా, రుద్ర ఎప్పుడు నీ గురించి చెప్పలేదే. ఎక్కడ పరిచయం మీరు అని అడిగింది ఎంతో ఆప్యాయంగా. తారకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మేము ఒక చిన్న ఇన్సిడెంట్లో కలిశాం ఆంటీ. ఆయన చాలా మంచి ఆఫీసర్ కదా, అందుకే ఒక కేసు విషయం మాట్లాడదామని వచ్చాను అని అబద్ధం ఆడింది. అవునా అమ్మా, నా కొడుకుని నేను చెప్పడం కాదు, కానీ వాడికి వృత్తి పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎవ్వరికీ ఉండదు. కానీ వాడి ఒంటరితనమే నన్ను వేధిస్తోంది. ఎప్పుడు ఆ డ్యూటీ, ఆ పోలీస్ స్టేషన్, ఇదే వాడి ప్రపంచం. వాడి కోసం ఒక మంచి అమ్మాయి వస్తే బాగుండు అని ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని అన్నపూర్ణమ్మ తన మనసులోని బాధను తార ముందు బయటపెట్టింది. ఆ మాటలు వింటుంటే తార గుండె బరువెక్కింది. రుద్ర అంటే పగ పెంచుకొని అతన్ని నాశనం చేయాలనుకున్న తన ఆలోచనలను తలుచుకొని ఆమెకు తన మీదే అసహ్యం వేసింది. ఇంత మంచి తల్లి కడుపున పుట్టిన రుద్ర మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆమెకు అర్థమైంది. సరిగ్గా అప్పుడే లోపలి గది తలుపులు తెరుచుకునే శబ్దం వినిపించింది. స్నానం చేసి తడి జుట్టును టువాలుతో తుడుచుకుంటూ తెల్లటి టీషర్ట్, నల్లటి ట్రాక్ ప్యాంట్లో బయటకు వచ్చాడు రుద్ర. అతని చూపు సోఫాలో తన తల్లితో కూర్చుని కాఫీ తాగుతున్న తార మీద పడింది. అంతే, రుద్ర చేతిలోని తువ్వాలు అక్కడే ఆగిపోయింది. అతని కళ్ళు ఆశ్చర్యంతో, నమ్మశక్యం కాని భావంతో విశాలమయ్యాయి. గుండె ఒక్క క్షణం పాటు లయ తప్పింది. తారా, ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అది ఈ చీరలో, అచ్చమ్మ అమ్మ కోరుకునే కోడలిలాగా. నా ఇంట్లో. రుద్ర బుర్ర పనిచేయడం మానేసింది. అతను చూస్తుండగానే తార కళ్ళు అతని కళ్ళను కలుసుకున్నాయి. ఆ చూపుల్లో ఎప్పటిలాగే పొగరు లేదు, సవాలు లేదు. కేవలం ఒక ఆర్తి, ప్రాధేయపడే భావం మాత్రమే ఉన్నాయి. ఏంటి బాబు అలా నిలబడిపోయావు? చూడు ఎవరు వచ్చారో. నీ ఫ్రెండ్ తారా అంట కదా, నువ్వు ఎప్పుడు చెప్పనే లేదు అంది అన్నపూర్ణమ్మ నవ్వుతూ. తల్లి మాటలతో రుద్రకు స్పృహ వచ్చింది. అతని ముఖంలో ఆశ్చర్యం స్థానంలో కోపం, అనుమానం చోటు చేసుకున్నాయి. తార తన మీద పగ తీర్చుకోవడానికి తన ఇంటి వరకు వచ్చి తన అమాయకపు తల్లిని తన ఆటలో పావుగా వాడుకుంటుందని అతని పోలీస్ బుర్ర ఆలోచించింది.
అతని పెదవులు కోపంతో బిగుసుకున్నాయి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు రుద్ర చాలా కఠినమైన గొంతుతో. కొడుకు గొంతులోని మార్పు గమనించిన అన్నపూర్ణమ్మ ఏమీ అర్థం కాలేదు. ఏంట్రా, ఏమైంది అని అడిగింది కంగారుగా. నేను చెప్పింది విని లోపలికి వెళ్ళమ్మా అని మళ్ళీ అన్నాడు రుద్ర. ఆ గొంతులో ఉన్న అధికారానికి అన్నపూర్ణమ్మ ఏమీ మాట్లాడలేక వంటగదిలోకి వెళ్ళిపోయింది. హాల్లో ఇప్పుడు రుద్ర, తార మాత్రమే ఉన్నారు. నిశ్శబ్దం భయంకరంగా ఉంది. రుద్ర నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తార దగ్గరికి వచ్చాడు. అతని చూపులు నిప్పులు చెరుగుతున్నాయి. హౌ డేర్ యూ, నా పర్సనల్ స్పేస్లోకి, నా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? ఇదంతా ఏంటి? ఈ గెటప్ ఏంటి? మా అమ్మని ఎందుకు ఈ ఆటలోకి లాగుతున్నావు అని పళ్ళు కొరుకుతూ అడిగాడు రుద్ర. తార లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో భయం లేదు కానీ రుద్ర కోపం చూసి బాధపడింది. ఇది ఆట కాదు రుద్ర. నేను ఇక్కడికి నీతో మాట్లాడడానికి రాలేదు. నా ఈగో కోసం రాలేదు. నిన్ను ప్రాధేయపడడానికి వచ్చాను అని తార గొంతు వణుకుతూ చెప్పింది. ప్రాధేయపడడానికా? రుద్ర వ్యంగ్యంగా నవ్వాడు. కమిషనర్ కూతురు, కోటీశ్వరురాలు, ఒక సామాన్య ఏసీపీ ముందు ప్రాధేయపడమా? దేనికోసం? నన్ను సస్పెండ్ చేయించలేకపోయానని ఫీల్ అవుతున్నావా? లేక నిన్న రాత్రి నేను నిన్ను రిజెక్ట్ చేశానన్న కసితో నా తల్లి ముందు నా పరువు తీయాలని వచ్చావా? రుద్ర ప్లీజ్ స్టాప్ ఇట్ అని గట్టిగా అంది తార. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను ఇక్కడికి వచ్చింది నీ ప్రాణాలు కాపాడుకోమని చెప్పడానికి. ఆ డ్రగ్ మాఫియా ఆపరేషన్ నువ్వు డీల్ చేస్తున్నావని మా డాడ్ చెప్పగా విన్నాను. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళట. ఆ కేసు నుంచి నువ్వు తప్పుకో రుద్ర. ప్లీజ్ నా కోసం ఆ కేసు వదిలేయ్ అంటూ రుద్ర చేతులు రెండు పట్టుకుంది తార. ఆమె చేతుల స్పర్శ తగలగానే రుద్రకు కరెంట్ షాక్ కొట్టినట్లయింది. వెంటనే తన చేతులు లాగేసుకున్నాడు. కానీ ఆమె మాటలు అతన్ని తీవ్రమైన గందరగోళానికి గురిచేశాయి. నా ప్రాణాలంటే నీకెందుకు పట్టింపు? మొన్నటిదాకా నేనే చచ్చిపోతే బాగుండు అని కోరుకున్నావు కదా. ఇప్పుడు నా కోసం ఈ కన్నీళ్లు ఎందుకు? ఇదంతా నీ కొత్త నటన అని అడిగాడు నమ్మలేకపోతూ. తార కన్నీళ్లను తుడుచుకుంటూ అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. అవును, ఒకప్పుడు నిన్ను చంపాలనుకున్నంత ద్వేషించాను. కానీ ఆ ద్వేషం ఎప్పుడు ఆరాధనగా మారిందో నాకే తెలియదు రుద్ర. నిన్న రాత్రి హోటల్లో నువ్వు నా నిజస్వరూపాన్ని నాకు చూపించావు. నా అహంకారం అనే ముసుగును లాగేశావు. అప్పుడే నాకు అర్థమైంది. నేను ద్వేషిస్తున్నది నిన్ను కాదు, నాలోని లోపాన్ని అని. నీ నిజాయితీ, నీ ధైర్యం నన్ను కట్టిపడేశాయి. నీకు ఏమైనా జరుగుతుందన్న ఊహే నన్ను పిచ్చిదానిలా చేస్తోంది. అందుకే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్లీజ్ రుద్ర, ఆ ఆపరేషన్కి వెళ్ళొద్దు అని ఏడుస్తూ బ్రతిమలాడింది. ఆ క్షణం ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. రుద్ర ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో ఉన్నది నటన కాదు, పచ్చి నిజం అని అతనికి అనుభవం చెబుతోంది. ఒక అహంకారి అయిన ఆడపిల్ల తన అహంకారాన్ని పక్కనబెట్టి ఒక మగాడి ముందు నిలబడి తన ప్రాణాల కోసం ఇంతలా విలపిస్తుందంటే ఆమె మనసులో ఏముందో అతనికి అర్థం కాకపోలేదు. ఆ భావం పేరు ప్రేమ. కానీ రుద్ర మనసు ఒక కంచుకోట. ఆ కోట తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. తన గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, చావు కేకలు ఇంకా అతని చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. ప్రేమ బంధం అంటేనే చావుకి ఆహ్వానం అని అతను ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. తన వల్ల మళ్ళీ ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని అతను దృఢంగా నమ్ముతున్నాడు. రుద్ర తన భావోద్వేగాలను అణిచిపెట్టుకొని ముఖంలో ఎప్పటిలాగే కఠినత్వాన్ని నింపుకున్నాడు. చూడు తారా, నీ ఫీలింగ్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. కానీ నువ్వు అనవసరంగా ఒక భ్రమలో బతుకుతున్నావు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నా ప్రాణం ఈ దేశానికి, సమాజానికి అంకితం. ఈ కాకి బట్టలు వేసుకున్నప్పుడే నా ప్రాణాల మీద ఆశ వదులుకున్నాను. నా డ్యూటీ నాకు దైవంతో సమానం. చావుకు నేను భయపడను. భయపడి వెనకడుగు వేసే పిరికివాడిని అంతకన్నా కాను అని చాలా స్థిరంగా చెప్పాడు రుద్ర. కానీ రుద్ర,
నేను నీకోసం అని తార ఏదో చెప్పబోతుంటే రుద్ర ఆమెను ఆపాడు. నా కోసం ఎవ్వరూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు తారా. నా జీవితంలో ప్రేమకి బంధాలకి చోటు లేదు. నా హృదయం ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వు ఒక కవర్ చేయబడిన శూన్యం అని ఆ రోజు నేనన్నాను. కానీ నిజం ఏమిటంటే నేను ఒక శవం ప్రాణాల కోసం నువ్వు ఆరాటపడడం అనవసరం. దయచేసి నీ దారిన నువ్వు వెళ్ళిపో. మళ్ళీ నా జీవితంలోకి నా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించకు అని చెప్పేసి వెనక్కి తిరిగాడు. రుద్ర మాటలు తార గుండెను ముక్కలు చేశాయి. అతని గొంతులోని ఆ నిరాశ, ఆ కఠినత్వం చూసి ఆమెకు అర్థమైంది. అతను కేవలం డ్యూటీ కోసం మాత్రమే కాదు, తన గతంలో జరిగిన ఏదో భయంకరమైన సంఘటన వల్ల ఇలా మారిపోయాడని. నేనొక శవం అని అతను అన్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించే అంతులేని వేదన ఆమెను కలచివేసింది. నువ్వు రాతి మనిషివి కాదు రుద్ర. ఆ రాయి వెనక ఎంత బాధ దాచుకున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ డ్యూటీ నిన్ను చేయనివ్వు, కానీ నీ మనసు తలుపులు తెరిచే వరకు నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని మనసులోనే అనుకొని మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు నడిచింది తార. తార వెళ్ళిపోయిన తర్వాత రుద్ర నెమ్మదిగా సోఫాలో కూలబడ్డాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎంతోమంది కరుడుగట్టిన నేరస్తులను చూసినా చలించని అతని మనసు ఈరోజు ఒక ఆడపిల్ల కన్నీళ్లకు కదిలిపోయింది. తను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తారా ముఖం, ఆమె ఏడుస్తూ తన ప్రాణాల కోసం పడిన తపన అతని కళ్ళ ముందు నుంచి కదలడం లేదు. తన 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు రుద్ర. అప్పుడే వంటగదిలో నుంచి బయటకు వచ్చిన అన్నపూర్ణమ్మ హాల్లో తారా లేకపోవడం చూసి, కొడుకు అలా ముఖం కప్పుకొని కూర్చునడం చూసి ఆమె కంగారు పడింది. ఏమైంది రుద్ర? ఆ పిల్ల ఏది? వెళ్ళిపోయిందా? అంత మంచి పిల్లను ఎందుకు పంపించేశావురా అని అడిగింది బాధగా. రుద్ర చేతులు దించి తల్లి వైపు చూశాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కాదమ్మా, ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన అమ్మాయి. నా మీద కోపంతో నిన్ను కలవడానికి వచ్చింది. ఇక ముందు ఆమె వస్తే లోపలికి రానివ్వకు అని అబద్ధం చెప్పి తన ఫైల్స్ తీసుకొని వేగంగా బయటకు నడిచాడు. కానీ అన్నపూర్ణమ్మ మనసు ఆ మాటలను నమ్మలేదు. ఒక తల్లిగా తన కొడుకు కళ్ళల్లో ఉన్న తడబాటును, ఆ పిల్ల కళ్ళల్లో ఉన్న ప్రేమాభిమానాలను ఆమె స్పష్టంగా పసిగట్టింది. నువ్వు ఎంత దాచినా దాగేది కాదు రుద్ర ఇది. నీ జీవితంలోకి వెలుగు రాబోతుంది. ఆ దేవుడే ఆ పిల్లను మన గుమ్మం దాకా తీసుకువచ్చాడు అని మనసులోనే అనుకొని లలితాంబను స్మరించుకుంది. మరోవైపు నగర చివర్లోని ఒక పాడుబడిన ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ బయట ఎవరూ లేరు, కానీ లోపల మాత్రం చీకటి గదిలో కొంతమంది దుండగులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉన్న ఆ డ్రగ్ మాఫియా లీడర్ డేవిడ్. అతని క్రూరమైన నవ్వు ఆ గదిలో ప్రతిధ్వనిస్తుంది. ఏసీపీ రుద్ర మన సామ్రాజ్యం మీద కన్నేశాడంట కదా. వాడికి ఇక మన పవర్ ఏంటో తెలియదు. వాడు మన సరుకు పట్టుకోవడానికి ఈ రాత్రే రాబోతున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. ఈ రాత్రి వాడి టీంకి సమాధి కట్టండి అని తన అనుచరులకు ఆదేశాలిస్తున్నాడు డేవిడ్. చీకటి పడుతోంది. నగరంలో ఒకవైపు తార రుద్ర ప్రాణాల కోసం పూజ గదిలో కూర్చొని దేవుణ్ణి వేడుకుంటుంది. మరొక వైపు రుద్ర తన టీంతో కలిసి మృత్యువు ఒడిలోకి దూకడానికి సిద్ధమవుతున్నాడు. అతని కళ్ళల్లో భయం లేదు, కేవలం కర్తవ్యం పట్ల నిబద్ధత మాత్రమే ఉంది. రాత్రి 12 గంటలు. హైదరాబాద్ చివర్లోని ఆ పాడుబడిన ఫ్యాక్టరీ ప్రాంతం నిర్మానుషంగా ఉంది. కీచురాల రోత తప్ప మరే శబ్దము వినిపించడం లేదు. ఫ్యాక్టరీ లోపల డ్రగ్ మాఫియా లీడర్ డేవిడ్, వాడి అనుచరులు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ఏసీపీ రుద్ర వస్తే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని వాళ్ళ ప్లాన్. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే రుద్ర వాళ్ళకన్నా 2 అడుగులు ముందే ఉన్నాడు. ఫ్యాక్టరీకి నలువైపుల చీకట్లో నిశ్శబ్దంగా మోహరించింది రుద్ర టీం. రుద్ర ఎప్పుడు తుపాకీ తూటల కంటే బుర్రకే ఎక్కువ పదును పెడతాడు. హింస, రక్తపాతం లేకుండానే నేరస్తులను పట్టుకోవడం అతని నైజం.
పోరాటం అంటే కండబలంతో కాదు, బుద్ధిబలంతో గెలవాలి అన్నది అతని సిద్ధాంతం. అకస్మాత్తుగా ఫ్యాక్టరీ లోపల కరెంటు పోయింది. చిమ్మ చీకటి అలుముకుంది. డేవిడ్ మరియు వాడి మనుషుల్లో కంగారు మొదలైంది. ఒకరి ముఖాలు ఒకరికి కనిపించని భయంకరమైన చీకటి. సరిగ్గా అదే సమయంలో ఫ్యాక్టరీ నలువైపుల నుంచి పెద్ద పెద్ద ఫ్లేడ్ లైట్స్ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. ఆ దేదీప్యమానమైన వెలుతురు డేవిడ్ మనుషుల కళ్ళను బయలు కమ్మేలా చేసింది. వాళ్ళు చేతులతో కళ్ళు కప్పుకున్నారు. మరుక్షణం ఫ్యాక్టరీ బయట నుంచి లౌడ్ స్పీకర్స్లో ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. అది రుద్ర వాయిస్. డేవిడ్, దిస్ ఈజ్ ఏసీపీ రుద్ర. ఫ్యాక్టరీని 4 వైపులా 100 మంది పోలీసులు చుట్టుముట్టారు. మీ దగ్గర ఉన్న ఆయుధాలు కింద పడేసి చేతులెత్తి బయటకు వస్తే ప్రాణాలతో ఉంటారు. మీ దగ్గర కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. రుద్ర గొంతులో ఉన్న ఆ గాంభీర్యం, అధికార దర్పం డేవిడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. డేవిడ్ కిటికీలో నుంచి బయటకు చూశాడు. ఫ్యాక్టరీ చుట్టూ లేజర్ లైట్లతో గురిపెట్టి ఉన్న స్నైపర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క అడుగు ముందుకేసిన తూటలు వర్షాల్లా కురుస్తాయని వాడికి అర్థమైపోయింది. వాడి మనుషులు భయంతో వణికిపోతున్నారు. బాస్, మనం ఇరుక్కుపోయాం. వాళ్ళ దగ్గర పెద్ద ఫోర్స్ ఉంది. ఎదురు వెళ్తే ప్రాణాలు దక్కవు అన్నాడు ఒక అనుచరుడు వణుకుతూ. డేవిడ్కు పౌరుషం చచ్చిపోయింది. రుద్ర బుర్ర ముందు తన కండబలం, ఆయుధాలు ఏమాత్రం పనిచేయవని వాడికి స్పష్టమైంది. భయంతో చేతులని తుపాకీల కింద పడేసి చేతులెత్తి నెమ్మదిగా ఫ్యాక్టరీ బయటకు నడిచాడు. వాడి వెంటే మిగతా వాళ్ళు కూడా తలలు దించుకొని బయటకు వచ్చారు. రక్తపు బొట్టు చిందించకుండా, ఒక్క తూట పేల్చకుండా అంత పెద్ద డ్రగ్ మాఫియాను తన వ్యూహంతో వణికించి లొంగిపోయేలా చేశాడు రుద్ర. చీకట్లో నుంచి ఒక సింహంలా నడుచుకుంటూ డేవిడ్ మీదకు వచ్చాడు రుద్ర. అతని కళ్ళల్లోని తీక్షణత చూసి డేవిడ్ చూపులు నేలకేసి వాలిపోయాయి. అరెస్ట్ దెమ్, ఫ్యాక్టరీ మొత్తం సర్చ్ చేసి సరుకు సీజ్ చేయండి అని తన టీంకి ఆదేశాలిచ్చి గర్వంగా తన జీప్ వైపు నడిచాడు రుద్ర. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.